తరఫున జనజాతి ఆదివాసీ సంఘాల నాయకులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే టైగర్ కారిడార్ పేరట ఆదివాసుల్ని కుమ్రంభీం జిల్లాలో లేకుండా చేయడానికి ప్రభుత్వము ఒక పన్నగం వేసింది, ఒక కుట్ర చేస్తుంది. దాన్ని మేము శాంతియుతంగా రాజ్యాంగపరమైన హక్కుల ప్రకారంతో ఏదైతే షెడ్యూల్డ్ ప్రాంతం ఏదైతే ఉందో అది రాష్ట్రపతి ఆమోదంతో తయారైన ఒక రాజపత్రం ఉంది. అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది కూడా రాష్ట్రపతి ఆమోదంతో ఉండేది. అయితే రాష్ట్రపతి ఆర్డర్ని మార్చే అధికారం ఎవరికి లేదు. ఏదైతే ఇవాళ అది చట్ట విరుద్ధంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్ఓసి తీసుకోలేదు, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోలేదు.